ఫ్రంట్ రన్నర్స్ గ్రూప్లో సభ్యులకు, పెద్దవారికి అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ నాయక్, కాన్లావత్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్టీ సెల్. స్వామి శరణం అందరికీ. నేను ప్రజెంట్ తిరుమల కొండపైన ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, చాలా ముఖ్యమైన ఇష్యూ. తిరుమల లడ్డులో కల్తీ కలిసిందని చెప్పి నానా యాతన, నానా రోత చేసిన ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బీఆర్కే నాయుడు చైర్మన్ కానీ రాజీనామా చేసే పరిస్థితి ఈరోజు కొండపైన దాపురించింది. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యం నేనే. నిన్న నాకు బ్రేక్ దర్శనం అలర్ట్ అయింది. నిన్న పోయి నేను రిపోర్ట్ చేసుకున్నాను. కౌస్తుభం, తిరుమల కొండపైన కౌస్తుభం కాంప్లెక్స్లో 538 రూమ్ నెంబర్ నాకు అలర్ట్ అయింది. నేను 6 గంటలకు రూమ్ దగ్గర పోయిన వెంటనే అక్కడ రూమ్ క్లీన్ చేస్తూ ఉన్నారు. క్లీన్ చేస్తా ఉన్నా, వెయిట్ చేయమని చెప్పినారు. వెయిట్ చేస్తూ ఉన్నాను నేను, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో. వెయిట్ చేసేటప్పుడు లోపల నుంచి కొంతమంది వర్కర్స్ ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చారు. దాంట్లో చికెను, కోడిగుడ్లు, ఉడకబట్టిన కోడిగుడ్లు అన్నీ ఉన్నాయి. మేము ఇంత సనాతన ధర్మాన్ని నడుపుతా ఉన్నాం. మేము ఇంత కష్టదిట్టంగా మేము కొండని కాపాడుతా ఉన్నాం, రక్షిస్తా ఉన్నాం. మేము సనాతన ధర్మ రక్షకులం అని చెప్పే ఈ బీఆర్కే నాయుడు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? ఈ విజిలెన్స్ ఏం చేస్తూ ఉంది? కొండ మించి కొండపైకి వచ్చేదాకా ఈ కోడిగుడ్లను, చికెన్, ఉడకబట్టిన చికెన్ ఫ్రైని ఈరోజు అక్కడే కొండలో వదిలిపెట్టిపోయినారు. వాళ్ళు 16 నుంచి 17 దాకా రూమ్లో స్టే చేసిన వ్యక్తులు. నాకు 17 సాయంత్రం నుంచి 18 దాకా నాకు రూమ్ అలాట్ అయింది. నేను ఇప్పుడు వేకేట్ చేస్తున్నాను. నాకు తెలిసిన వెంటనే 6 గంటలకు నాకు రూమ్ అలాట్ చేసినప్పుడు నేను పోయి చెప్పినాను, సరే ఏంటండి మా రూమ్లో ఇట్లా దొరికిందంటే, ఇట్లా నేను ఐప్సా మాలేసుకున్నాను, నా పిల్లలతో ఫ్యామిలీతో వచ్చినాను, మరి తిరుమల కొండపైన ఇట్లా అలో చేశారు మీరంతా అని చెప్తే, లేదంటే మేము కూడా ఆశ్చర్యపోతున్నాం, ఇంతవరకు మా కొండపైన ఇట్లా ఇది ఫస్ట్ టైం జరిగింది అది అని చెప్పినారు. కానీ నా వంతుగా నేను వాళ్ళ కింద పోయి సంబంధిత అధికారులకు నేను కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ ఆ సీసీ ఫుటేజెస్ ఏమున్నాయో అవన్నీ తీయండి, విజిలెన్స్ ఉంది కదా, ఆ టైంకి ఎవరు వచ్చారు, ఆ రూమ్లో అలాంటి ఎవరైతే చేస్తున్నారు వాళ్ళపైన చర్య తీసుకోండి అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాకా నేను పోయి అడిగితే, నేను ఆ డ్యూటీలో లేరండి, ఈరోజు రాలేదండి, వాళ్ళండి వీళ్ళండి అని చెప్పి నా కాకమ్మ కథలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని పెద్ద స్థాయిలో ఖచ్చితంగా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి నేను తీసుకెళ్తాను. దీనిపై లోతుగా విచారణ చేసి వీళ్ళపైన చర్య తీసుకునే విధంగా తక్షణమే బీఆర్కే నాయుడు కానీ, ఈ సనాతన ధర్మరక్షకులు కానీ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజ్యం చేయాల్సిందిగా నేను కోరడమైనది. థ్యాంక్ యూ. స్వామి శరణం. ఓం నమో వెంకటేశాయ. యాత్రికుల సహాయ కేంద్రం మీకు స్వాగతం పలుకుతోంది. తెలుగు కోసం దర్శన సంబంధిత సమాచారం కోసం 1 నొక్కండి. వసతి సంబంధిత సమాచారం కోసం 2 నొక్కండి. ఆన్లైన్ బుకింగ్ కోసం 3 నొక్కండి. యాత్రికుల సహాయ కేంద్ర నిర్వాహకునితో మాట్లాడాలంటే 9 నొక్కండి. హలో, హలో సార్. స్వామి శరణం స్వామి. నా పేరు శ్రీనివాస్ నాయక్ సార్. చెప్పండి సార్. స్వామి, నేను నిన్న కౌస్తుభంలో 538 రూమ్లు దిగినా స్వామి. నిన్న ఈవినింగ్ అలాట్ చేశారు నాకు. కానీ 16 నుంచి 17 దాకా, అంటే మొన్నటి నుంచి నిన్న దాకా ఉన్న వాళ్ళ రూమ్లో గుడ్లు, చికెన్ తిన్నారు స్వామి. ఎక్కడండి? కౌస్తుభంలో. నేను క్లీన్ చేసేటప్పుడు నేను చూసి మా కింద పోయి అడిగాను, ఏందండి ఇదంతా ఉందంటే, లేదా క్లీన్ చేపిస్తాము, ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇప్పటిదాకా ఏమి ఎంక్వైరీ కూడా చేయలేదు, నేను ఇంకా కొండపైన ఉన్నాను. సార్, ఒకటి వివరం అయితే మాకు క్లారిటీగా ఉండదు సార్, ఫస్ట్ పాయింట్ అనేది. సెకండ్, మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా? చెప్పానండి. వాళ్ళ పై అధికారులకు వాళ్ళు ఫార్వర్డ్ చేసి విజిలెన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఉంటాయండి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు కాబట్టి ఇంతకుముందు ఎవరు ఉన్నారో వాళ్ళు చేసి వాళ్ళు చర్యలు తీసుకుంటారు సార్. అది ఆ వివరాలు అనేది మా దగ్గర ఉండవండి. ఇప్పుడు నేను కంప్లైంట్ చేయాలంటే ఎవరికి చేయాలండి? నేను పోయి చెప్పిన లోకల్ వాళ్ళకి చెప్పిన, ఆ మేనేజర్ వాళ్ళకి వాళ్ళు చెప్పితే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు సార్. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన పవిత్రత మనం ఉంది. కాకపోతే వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. దాంట్లో మీరు ఎటువంటి సందేహం అవసరం లేదు.
వెంటనే చేసేదానికి టైం అట్లా పడదు కదా సార్. వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో అది ట్రాక్ చేయాలి కదా. అవునంటారా? వాళ్ళు ఊరు వెళ్ళిపోయింటారు కదా సార్. ఆహాహా. అక్కడ నుంచి పంపించాలంటే వాళ్ళకి లోకల్ కాంటాక్ట్ అవ్వాలన్నా టైం పై అధికారులు ఫార్వర్డ్ చేసి ఈ విధంగా చేశారని చెప్పి ఏదో ఒక చర్య అనేది ఏదో ఒకటి ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే ఉండదు. కానీ అది ఏ విధంగా తీసుకుంటారో పై అధికారులు నిర్ణయిస్తారు, మన చేతిలో లేదు విషయం. మీరు ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు సార్, దాంట్లో సందేహం వస్తుంది. సరే సరే ధన్యవాదాలు సార్. థ్యాంక్స్. సరే, నేను ఎంపీ గారికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారండి సార్ లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తారండి ఇప్పుడు. ఎలాగైనా పర్లేదు సార్, మీ చాయిస్ అని నేనేం కాదు అనట్లేదు. మనం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మేము చర్యలు తీసుకుంటాం, అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏ విధంగానే పై అధికారులు నిర్ణయిస్తాం, మన చేతిలో లేదు విషయం. సరే సరే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. స్వామి సార్, వెంకటేశ్వర.